హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ యొక్క ఫింగర్ సంబంధించినటువంటి మినీ సౌండ్ బార్ను మీకు రిపేర్ చేసి చూపిస్తాను. ఈ యొక్క కంప్లైంట్ వచ్చేసి సౌండ్ రావట్లేదు అనమాట. ఈ యొక్క ప్రాబ్లంకి ఈ యొక్క వీడియోలో మీకు సొల్యూషన్ తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ పేజ్ని ఫాలో కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటిగా మీరు ఈ ముందర భాగాన్ని గమనించినట్లయితే ఈ యొక్క భాగాన మెటల్ సంబంధించినటువంటి జాలి ఉంటుంది అనమాట. మనం దీన్ని రిమూవ్ చేసుకోవాలి. దీనికి నట్లు ఏమి ఉండవు అనమాట. ఇట్ సైడ్ బాగానే కానీ లేకపోతే ఇట్ సైడ్ బాగానే కానీ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ యొక్క జాలిని ఇలాగా లేపితే ఫ్రీగా వచ్చేస్తారనమాట. తర్వాత ఈ యొక్క మెటల్ జాలిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇట్ సైడ్ ఒక స్పీకరు, అలాగే ఇట్ సైడ్ ఒక స్పీకర్ ఉంటుంది. ఇది డమ్మీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది డమ్మీ అనమాట. మనము ఈ స్పీకర్లో ఇప్పని అవసరం లేదు. జస్ట్ ఈ డమ్మీ దాన్ని ఈ చుట్టుముట్టు గమ్ము వేసింటారు. ఆ గమ్మును మనము ఇలా అంటే అది రిమూవ్ అయిపోతుంది. రైట్, రిమూవ్ అయిపోయింది చూడండి ఇక్కడ. తర్వాత ఈ లోపల భాగాన మనకు వాల్యూమ్ కంట్రోల్, అలాగే దీంట్లో కండెన్సర్, ఎల్ఈడీస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం దాన్ని విప్పుదాం అనమాట. మొదటిగా దీన్ని విప్పాలంటే పైన ఉన్నటువంటి ఈ యొక్క వాల్యూమ్ నాబ్ను మనము తీసేసుకోవాలి. అలాగే దీనికి ఒక నట్టు ఉంటుంది అనమాట. ఆ నట్టు కూడా మనము వేసుకోవాలి. నేను విప్పేస్తాను, మీరు గమనించవచ్చు. ఇక్కడ విప్పిన తర్వాత దీన్ని మనం బయటకు తీసేసుకోవాలి ఈ మాదిరిగా. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకోవాలి. పవర్ సప్లైలో మనం పెట్టేసి దీన్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ యొక్క పవర్ సప్లై కేబుల్ తీసుకెళ్ళి నేను ప్లగ్ లో పెట్టేస్తాను, మీరు గమనించవచ్చు. తర్వాత ఈ యొక్క వాల్యూమ్ అనేది ఆఫ్ లో ఉంటుంది అనమాట. మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్లూ లైట్ కనిపిస్తుంది. అయితే దీంట్లో వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే సప్లై వస్తుంది కానీ మనకు పాటలు మాత్రం రావట్లేదు, లేక ఆడియో రావట్లేదు అనమాట. ఈ యొక్క యాక్స్ కేబుల్ నుంచి మనకు ఆడియో సౌండ్ రావట్లేదు. యాక్చువల్గా అంటే ఈ యొక్క యాక్స్ సౌండ్ మనము వేలితో టచ్ చేసినప్పుడు ఈ యొక్క స్పీకర్స్ లో ఉండి బర్బర్ అనే సౌండ్ రావాలి. అయితే ఇందులో రావట్లేదు. కాబట్టి మనము ఇది ప్రాబ్లం ఈ వీడియోలో రిపేర్ చేసి చూపిస్తాను. మొదటిగా దీనిలో ఉన్న కనెక్షన్స్ మీకు తెలియజేస్తాను. ఇటు సైడ్ మీరు గమనించినట్లయితే ఈ యాక్స్ సంబంధించినటువంటి లెఫ్ట్ రైట్ సంబంధించినటువంటి కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రెడ్ వేరే ఒక ఫస్ట్ ఆడియో, అలాగే వైట్ వేరు ఫస్ట్ ఆడియో. ఈ కాపర్ సంబంధించిన వేరు అర్థం అనమాట. తర్వాత ఇట్ సైడ్ బాగాన ఈ యొక్క పవర్ సప్లై బోర్డు ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ పవర్ సప్లై బోర్డు నుంచి 5 వోల్ట్ ఈ యొక్క బోర్డుకి వస్తుంది అనమాట. దాని కనెక్షన్స్ వచ్చేసి 5 వోల్ట్ ప్లస్, 5 వోల్ట్ మైనస్ అనమాట. రెడ్ వైర్ 5 వోల్ట్, బ్లాక్ వైర్ వచ్చేసి అర్థం అనమాట. మైనస్ అర్థం ఒకటే, మైనస్ అన్న ఒకటే. తర్వాత ఈ ముందరి భాగాన వచ్చేసి ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్, ఈ యొక్క కనెక్షన్ అనమాట. ఇందులో మనకు వాల్యూమ్ అనేది రావట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇందులో ఈ ఐసీ మనకు ఫెయిల్ అయిపోయింది. ఈ ఐసీ మనకు మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే టోటల్గా ఈ బోర్డు తీసి మార్చి మీకు చూపిస్తాను. అలాగే కలెక్షన్స్ కూడా ఏ విధంగా ఇచ్చుకోవాలి అనే విషయం కూడా మీకు చూపిస్తాను. చూడండి, మీరు గమనించవచ్చు. ఇక్కడ అమెజాన్ యాప్లో నేను ఈ యొక్క బోర్డును తెప్పించాను. ఇందులో వచ్చేసి మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇట్ సైడ్ బాగాన లెఫ్ట్ రైట్ సంబంధించిన ఇన్పుట్ అనమాట. తర్వాత ఈ మధ్యలో ప్లస్ మైనస్ కనెక్ట్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇట్ సైడ్ రైట్ స్పీకర్, ఇట్ సైడ్ లెఫ్ట్ స్పీకర్ అనమాట. ఇది వచ్చేసి వాల్యూమ్ ఆన్ ఆఫ్, అలాగే పవర్ సప్లై కలెక్షన్ కూడా దీనిలోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము దీనికి కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలని మీకు చూపిస్తాను. కనెక్షన్ ఇచ్చుకుంటూ
మొదటిగా మనము దీనికి ఆడియో కనెక్షన్ ఇద్దాం. ఇది ఆడియో అన్నమాట. మనం ఈ యొక్క ఆడియో కనెక్షన్ తీసేసి మీరు గమనించవచ్చు, నేను ఆడియో కలెక్షన్ తీసేస్తున్నా ఇక్కడ. రైట్, ఇక్కడ నేను ఆడియో కలెక్షన్ అనేది తీసేస్తాను అనమాట. అంటే ఈ జాక్ వైర్, యాక్స్ వైర్ సంబంధించిన వైర్లు నేను తీసేసాను. ఈ యాక్స్ నుంచి మనకు మొబైల్ నుంచి లేక సిస్టమ్ నుంచి మనకు ఆడియో అనేది ఈ యొక్క మినీ బార్లోకి వెళ్తాను అనమాట, సౌండ్ అనేది. ఇక్కడ మనము ఇట్ సైడ్ బాగాన ఇన్పుట్ అనేది రాస్తుంటది ఈ యొక్క బోర్డులో. మనం కనెక్షన్ చేసుకోవాలి. మీరు గమనించవచ్చు, లెఫ్ట్ రైట్ గ్రౌండ్, మధ్యలో గ్రౌండ్ అనమాట. మనం సేమ్ యాజ్ ఇట్ గా ఇది కూడా మనం చేసేసుకోవాలి కనెక్షన్స్. మొదటిగా మనము ఈ యొక్క పాయింట్స్ అన్నిటికీ పేస్ట్ పూసుకోవాలి. పేస్ట్ పూసుకుంటేనే మనకు సాల్డింగ్ అనేది చాలా చక్కగా పడుతుంది. రైట్, పేస్ట్ వేయడం అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ యొక్క ఆడియో కనెక్షన్స్ నేను కనెక్షన్ చేసి చూపిస్తాను. కనెక్షన్ చేస్తున్నా, మీరు గమనించవచ్చు. ఇక్కడ రెడ్ వేర్ ఇక్కడ అతికిస్తాను నేను. తర్వాత మధ్యలో కాపర్ వేర్ అతికిస్తున్నా. కాపర్ వేర్ అంటే గ్రౌండ్ వేరు. రైట్, గ్రౌండ్ వేర్ అయిపోయింది. తర్వాత వైట్ వేర్. ఓకేనా, ఈ విధంగా ఆడియో కనెక్షన్స్ సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేస్తాం. తర్వాత 5 వోల్ట్ సంబంధించినటువంటి కనెక్షన్స్ నేను ఈ యొక్క ఓల్డ్ బోర్డ్ లో వచ్చి కనెక్షన్స్ రిమూవ్ చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఓల్డ్ బోర్డ్ నుంచి నేను 5 వోల్ట్ కనెక్షన్ రిమూవ్ చేశాను. ఇప్పుడు మనం వీటిని ఈ యొక్క న్యూ బోర్డ్ కనెక్షన్ కు, ఈ యొక్క న్యూ బోర్డ్ కి కనెక్షన్ చేసుకోవాలి. ఈ యొక్క 2 వైర్స్ ని ఇట్ సైడ్ బాగాన గ్రౌండ్, తర్వాత ఇట్ సైడ్ బాగాన ప్లస్ వైర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కనెక్షన్ రాస్తుంటుంది అన్నమాట, ప్లస్ మైనస్ అని చెప్పేసి. దాని ప్రకారం మనం ఇచ్చుకోవాలి. తర్వాత ఇట్ సైడ్ బాగాన స్పీకర్ వేసి ఇచ్చుకోవాలి. ఈ సాకెట్స్ ఉన్నాయి కదా, ఈ సాకెట్స్ తీకేసుకోవాలి. ఇప్పుడు ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్ అనమాట. ఈ యొక్క భాగంలో ఇచ్చేసుకోవాలి. ఈ యొక్క సాకెట్స్ ఉన్నాయి కదా, కట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ రెడ్ వైర్, బ్లాక్ వైర్ ఉంటుంది. దాన్ని మనం ఆ యొక్క న్యూ బోర్డ్ లో కనెక్షన్ చేసుకోవాలి. ఇట్ సైడ్ బాగాన నేను ఒక స్పీకర్ వేర్ ఇస్తున్నా. తర్వాత ఇట్ సైడ్ బాగాన స్పీకర్ సంబంధించినటువంటి బ్లాక్ వైర్ ఇస్తున్నా. తర్వాత ఇంకొక స్పీకర్ వేర్ కట్ చేసేసుకోవాలి ఇట్ సైడ్ బాగాన. నేను ఇట్ సైడ్ బాగాన స్పీకర్ వేర్ కనెక్షన్ చేస్తున్నా. మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. రైట్, కనెక్షన్ టోటల్ గా చేయడం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, మన ఇచ్చినటువంటి కనెక్షన్స్ కరెక్టా కాదా అని. ఎలా చెక్ చేసుకోవాలంటే, ఈ యొక్క పవర్ సప్లై కేబుల్ పవర్ సాకెట్ లో పెట్టేసి మనం పవర్ సప్లై పెట్టేసాం. ఇప్పుడు మనకు ఈ యొక్క సౌండ్ బార్ ఆన్ అయిందో ఎలా చేసుకోవాలంటే, ఈ యొక్క వాల్యూమ్ ను ఆన్ చేస్తే టక్కన సౌండ్ వస్తుంది. ఆల్రెడీ మనం గమనించవచ్చు. తర్వాత ఈ యొక్క జాక్ ఉంది కదా, ఈ యొక్క జాగను ఈ ముందర భాగం ఇట్లా టచ్ చేసినప్పుడు బర్ బర్ అనే సౌండ్ వస్తుంది. మీరు గమనించవచ్చు, బర్ బర్ అనే సౌండ్ వస్తుంది. ఇట్లా వచ్చిందంటే మనం వేసినటువంటి బోర్డు సక్సెస్ అన్నమాట. ఓకేనా,
ఈ విధంగా మనము బోర్డు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం. ఏ విధంగా అయితే మనం విప్పామో అదే విధంగా మనము దీన్ని ఫిట్ చేసుకుందాం. మనం ఫిట్ చేసేదానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఈ వైర్లు ఊసిపోకుండా మనము కొద్దిగా గమ్ వేయాలన్నమాట. ఈ యొక్క మ్యాక్స్ సంబంధించినటువంటి బోనఫైడ్ గమ్ము ఈ యొక్క వైర్ల మీద వేస్తే ఏమైందంటే ఆ వైర్లు ఊసిపోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత మనము ఈ యొక్క బోర్డును ఫిట్ చేసేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం విప్పామో అదే విధంగా మనం ఈ యొక్క బోర్డును ముందరి భాగాన పెట్టేసి ఫిట్ చేసుకోవాలి. దీనికి వచ్చినటువంటి నట్టును తీసుకొని మనము ఫిట్ చేయాలి. మీరు గమనించవచ్చు, నేను ఫిట్ చేస్తున్నా ఇక్కడ. ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ నాబు మనము చూసుకొని ఎక్కడైతే ఉందో అది ఇట్లా మార్కింగ్ చూసుకొని ఎక్కడ నాబుని వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత దీనికి గమ్ము వేయకూడదు అనమాట. వేస్తే ఏమైతే మళ్ళీ రేపు పొద్దున ఏమైనా పోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి గమ్ము వేయకుండా నేను ఫిట్ చేస్తున్నా. తర్వాత ఈ జాలిని మనం మొదటిగా ఏ విధంగా ఇప్పామో మళ్ళీ అదే మాదిరిగా ఇలా పెట్టేసి ఇలా నొక్కేస్తే సరిపోతాం. ఓకేనా? రైట్, చూసారా చక్కగా నీట్గా సెట్ అయిపోయిందో. ఈ మాదిరిగా మనం ఈ యొక్క చిన్న సౌండ్ బార్లో ఈ యొక్క ఆడియో బోర్డు పోతే వేసుకోవచ్చు అన్నమాట. దీనిలో రిపేర్ అంటే ఏముండదు, జస్ట్ 2 స్పీకర్లు ఈ యొక్క బోర్డు ఉంటుంది అన్నమాట. తర్వాత చిన్న పవర్ సప్లై సంబంధించినటువంటి ఒక బోర్డు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ యొక్క మినీ సౌండ్ బార్కు ఆడియో బోర్డు పోతే ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు లేక నేర్చుకున్నారని చెప్పేసి విశ్వసిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్స్ చేసి, షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్. Yeah.